మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా క్లాసులు నడుపుతున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘ నాయకులతో కలిసి చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ కూడా నిరసన చేస్తున్నారు. విద్యార్థులు హాలిడేస్ అడిగినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. చైతన్య కాలేజ్ యాజమాన్యం ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా క్లాసులు నడుపుతున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘ నాయకులతో కలిసి చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ కూడా నిరసనకు దిగారు. విద్యార్థులు హాలిడేస్ అడిగినప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యం ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. సింధు, వేసవి కాలం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఇంకా శ్రీ చైతన్య లాంటి కాలేజ్ స్టూడెంట్స్కి అయితే హాలిడేస్ ఇవ్వలేదు. ఎండలు బయట ఒక తీరులో మండిపోతున్నా కానీ ఇప్పటివరకు అయితే పిల్లలు ఇంకా కాలేజెస్కి వస్తూనే ఉన్నారు. అయితే క్లాసెస్ టైమింగ్స్ చూసి అయితే మనకు మరీ దారుణంగా ఉదయం 6:30 నుంచి రాత్రి 10:30 వరకు క్లాసులు నడిపిస్తూ ఉన్నారు. అయితే మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ దగ్గర ఉన్న శ్రీ చైతన్య కాలేజ్లో అయితే పరిస్థితి ఇది అని చెప్పాలి. అయితే పిల్లలకి ఎప్పుడైతే మనం ఒకసారి కాలేజ్ లోపలికి అలో అయినామో ఆ సమయంలో మాత్రము కనీసము కాలేజ్ యాజమాన్యం అయితే మన మీడియాని కూడా ప్రైమ్ నైన్ న్యూస్ అసలు లోపలికి అలో చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. ఆ టైంలో మనము బ్యాక్ డోర్ నుంచి సీక్రెట్గా వచ్చి చూసే వరకు అయితే స్టూడెంట్స్ అందరూ క్లాస్లో కనిపిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఫస్ట్ మీడియా ముందుకి రావడానికి మాత్రం ఎంతో భయపడ్డారు. అంటే కాలేజ్ యాజమాన్యం వాళ్ళని టార్గెట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఎంతసేపు పిల్లల చదువుల పైన ఈ శ్రీ చైతన్య కాలేజ్ అనే కాలేజ్కి ఒక బ్రాండ్ వాళ్ళ టాప్ ర్యాంకుల పైన మాత్రమే దృష్టి పెడుతున్నారు. కానీ పిల్లలకి వేసవి కాలంలో సంబంధించిన హాలిడేస్ పైన అయితే దృష్టి పెట్టట్లేదని చెప్పాలి. ఇంకా ఇలాంటి కాలేజెస్ ఆగడం లేదని చెప్పాలి. దీనికి సంబంధించిన తర్వాత అయితే విద్యార్థి సంఘాలతో పాటు పిల్లలు కూడా అందరూ కింద సెల్లార్లకు వచ్చి అయితే నిరసన తెలుపుతూ ఉన్నారు. హాస్టల్స్తో పాటు డే స్కాలర్స్కి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని ఏండ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా వీళ్ళకి హాలిడేస్ ఇవ్వకపోవడమే కనిపిస్తుంది. ఇంకా దీనికి పైగా ముఖ్యంగా చూస్తే అయితే పిల్లలకి ఏదైతే మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయో అక్కడ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా క్లాసెస్లో నిల్చోబెట్టి పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నారని పిల్లలు చెప్తున్నారు. ఒకవేళ పిల్లలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తారని కూడా వాళ్ళు ఆఫ్ ది స్క్రీన్లో చెప్పి భయపడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది పిల్లలు అయితే భయపడుతూనే ఇక్కడ విద్యార్థి సంఘాల బలంతో అయితే ఇక్కడ కూర్చొని చెప్పాలి. మనతోని కొంతమంది విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా మనం అయితే మాట్లాడిద్దాము. ఒకసారి అంటే వాళ్ళు అప్పటి నుంచి చూస్తే అయితే వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. పిల్లల గురించి మాత్రం వచ్చి ఇక్కడ పిల్లల్ని కిందికి తీసుకురావడము, నిరసన తెలపడము. వీళ్ళతో ఒక్కసారి అయితే మాట్లాడిద్దాం. చెప్పండి, అసలు ఇప్పటివరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఇది చాలాసార్లు ఈ కాలేజ్ అనేది ఎప్పటికీ అన్నారు మేడం ఈరోజు చూసుకుంటే శ్రీ చైతన్య కాలేజ్ మాదాపూర్లో ఏదైతే అక్షర శివోభవన్ ఇంతకుముందు ఇదే క్యాంపస్లో మన రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ నేరల సాధారణ గారు ఇదే క్యాంపస్కి విజిట్ చేసి దీన్ని ఏమంటారు, దీంట్లో పురుగులు ఉంటాయి, ఫుడ్ బాగోదు అని చెప్పి సీజ్ చేసి ఇంతకుముందు ఈ బిల్డింగ్కి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చారని చెప్పి ఈ గర్ల్స్ క్యాంపస్ని బాయ్స్ క్యాంపస్గా మార్చి ఏదైతే ఇంప్యూన్డ్ క్లాసెస్, ఇల్లీగల్ క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్ని ఇక్కడ నిర్వహిస్తూ నేడు ప్రభుత్వ జీవోలను తుంగలో దొక్కి
చైతన్య కాలేజ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే నేడు ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు. అంటే పిల్లలు కూడా చెప్తున్నారు ఆఫ్ ద స్క్రీన్ లో మీడియా ముందుకు వస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఇలాంటి నిరసనలు చెప్తే టార్గెట్ చేస్తారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. గతంలో మొన్న రీసెంట్ గా మనం 2 days బ్యాక్ చూస్తే కూడా నారాయణ కాలేజ్ లో కూడా విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు కదా. అంటే దీనికి సంబంధించి ఇట్లా టార్గెట్ చేయడం వల్ల పిల్లలకి హాలిడేస్ ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు భయపడుతున్నారు కదా, దానిపై అసలు మీరేం మాట్లాడారు మేనేజ్మెంట్ తో? మేడం ఇప్పుడు నేను మేనేజ్మెంట్ తో కూడా అదే నిలదీయడం జరిగింది. అసలు క్లాసులు పెట్టడమే తప్పు, దీని మీద చర్చలు అయితే జరగవు. ఏ ఫుడ్ బాగాలేదన్నా ఇంకోటి అయితే చర్చలు చేసి నెక్స్ట్ టైం నుంచి చెయ్యొద్దని చెప్పచ్చు. ఒక నెల రోజుల నుంచి కూడా వీళ్ళని జైళ్ళల్లో ఖైదీలు కుక్కినట్టు కుక్కి లోపల కూర్చొని ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రిజల్ట్ వచ్చి 5 రోజులైంది. కనీసం వాళ్ళ పేరెంటల్ సపోర్ట్ కోరుకుంటారు, మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా. ఆ పేరెంటల్ సపోర్ట్ని కూడా లేకుండా వీళ్ళకి హాలిడేస్ ఇవ్వకుండా ఇక్కడ కుక్కడం అనేది చాలా దారుణమైన విషయం. మేనేజ్మెంట్ వారిని ఒకటే హెచ్చరించినాం, ఇమ్మీడియట్గా తక్షణమే వాళ్ళకు సెలవులు ప్రకటించాలి. వాళ్ళు కాల్స్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు ఇప్పుడు ఒప్పుకొని మేనేజ్మెంట్ నుంచి ఇప్పుడు ఒప్పించి హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైతే కాలేజ్లోకి ఎంటర్ అయ్యారో, మీరు ఎంటర్ అవ్వగానే మేనేజ్మెంట్ మీకు సహకరించిందా, లాక్ ఓపెన్ చేసిందా ఇక్కడ? మేడం మేము రాగానే కూడా చూసుకుంటే ఇప్పుడు ప్రైమ్ లైన్ వారి సహకారంతోనే మేము లోపలికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మమ్మల్ని చూసారో చూడంగానే కూడా ఒక దొంగల్లో ఒక పశువులు దాక్కొని వెంటనే తాళాలేసి దానికి ఏ విధమైన సంబంధం లేదు అన్నట్టు లోపల స్టాఫ్ సమానం చెప్పింది. కానీ మేము వెనక డోర్ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకొని వెనక డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చినాక మెయిన్ డోర్ నుంచి రావచ్చు కదా అని చెప్పి యథాలోపంగా సమానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఒకటే మేడం, ప్రైమ్ లైన్ వారికి మాత్రం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేనేజ్మెంట్ వారికి మరియు CEO గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లాంటి కార్పొరేట్ ఆగడాలని అరికట్టాలి, చైతన్య ఆగడాలను అరికట్టాలి అంటే ఇప్పటితో విద్యార్థి సంఘాలు అయితే ఊరుకో, చైతన్యాన్ని కంప్లీట్గా భూస్థాపితం చేసే వరకు కూడా మా ఉద్యమం ఆగదని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మీ మేనేజ్మెంట్ ఏమైనా అంతదంతా భయపడుతున్నారా? డైలీ టైమింగ్స్ మార్నింగ్ 5కి వెళ్ళి నైట్ 11 దాకా ఉంటుంది. డైలీ మార్నింగ్ 5 నుంచి నైట్ 11 దాకా ఉంటుంది. హాలిడేస్ అడిగినా కానీ వాళ్ళు ఇవ్వాలని చెప్పింది. అవును మ్యామ్, మళ్ళీ టార్గెట్ చేస్తారని చెప్పి మేము భయపడుతున్నాం. ఇలాంటివి అయితే లాస్ట్ టైం కూడా వచ్చిర్రు ఏబీపీ వాళ్ళు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. మేము లాస్ట్ టైం కూడా వాళ్ళు వచ్చిర్రు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో ఇక్కడ ఓవరాల్గా అయితే సింధు చెప్పాలంటే పిల్లలు అయితే మీడియా కెమెరా ముందుకి కూడా రావడం లేదని చెప్పాలి. అంటే వాళ్ళని టార్గెట్ చేస్తారని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. వాళ్ళకి ఒక వైపు చూస్తే హాలిడేస్ కావాలని ఉంది, మరోవైపు చూస్తే అయితే మేనేజ్మెంట్ వాళ్ళని టార్గెట్ చేస్తుందని కూడా వాళ్ళు భయపడుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఈ ఆగడాలపైన మాత్రము పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ పోరాటం చేయడం వల్లనే పిల్లలకైతే హాలిడేస్ డిక్లేర్ చేశారు. అది కూడా సెల్ఫ్ హాస్టల్స్ కాకుండా డే స్కాలర్స్కి అయితే సెల్ఫ్ హాలిడేస్, అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తేనే మేము హాలిడేస్ ఇస్తామంటూ కూడా ఇక్కడ వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు దాన్ని రిజెక్ట్ చేసి పిల్లలందరికీ హాలిడేస్ ఇవ్వాలని అయితే కోరారు. దీనితో అయితే ఇప్పుడు పిల్లల్ని మాత్రం ఇక్కడ లంచ్ తర్వాత అయితే బయటికి పంపిస్తున్నారనే చెప్పాలి. ఇంకా శ్రీ చైతన్య కాలేజ్తో పాటు చూస్తే సిటీలో చాలా కాలేజెస్లో కూడా ఇంకా హాలిడేస్ ఇవ్వకుండా మాత్రం ఇలానే క్లాసెస్ నడుపుతూ ఉన్నారు. అసలు ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాత్రం వాళ్ళు వేధిస్తున్నట్టే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సుప్రియ.